రాష్ట్రాన్ని తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పట్టి కుదిపేస్తోంది. శుక్రవారం శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై టీడీపీ, బీజేపీ, జనసేన మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఇందులో భాగంగా శనివారం కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో రెండు పార్టీల ఎమ్మెల్యేలు, పార్టీల అధ్యక్షులు, నాయకులు మీడియా సమావేశం నిర్వహించి వైసీపీపై దుమ్మెత్తిపోశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో గేమ్ ఆడుతుందని ఆరోపించారు. తిరుమలలో లడ్డుల కల్తీ జరిగింది. ఈ విషయాన్ని సిట్, ఇతర దర్యాప్తు బృందాలు తేల్చి చెప్పాయి. టీటీడీ మాజీ చైర్మన్ కూడా కల్తీ జరిగిందని అంగీకరించారు. అయినా ఎందుకు ప్రజలను మభ్యపెడుతున్నారని నిలదీశారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును వీడియోల ద్వారా ప్రదర్శించారు. మూడుసార్లు ఎమ్మెల్యే చేసాక ఇప్పుడు చేయలేడు. అందరికీ నమస్కారం. ముందుగా మొట్టమొదటిసారిగా నేను రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత జనసేన జిల్లా అధ్యక్షులు, అలాగే రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు, అలాగే ఓకే అప్పుడు ఆన్ చేసి పెడితే పెద్దలు, మా అల్లుడు, ఈ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి మన జ్యోతుల నవీన్ గారికి, అలాగే కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారికి, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి తుమ్మల బాబు గారికి, తెలుగుదేశం పార్టీ జనరల్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి వీరు గారికి, ఇతర పెద్దలందరూ, వేదిక మీద ఇతర పెద్దలందరికీ, పాత్రికా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దొంగని పరిస్థితి స్టార్ట్ చేస్తా ఉన్నారు. అంటే కొంచెం వెనక్కి వెళ్తే మనం ఆవు లేదు, పాలు లేదు, వెన్న లేదు, నెయ్యి వచ్చేసి. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే సాధ్యం. ఈ భూప్రపంచం ఎవరు కూడా అటువంటి నెయ్యిని సృష్టించలేదు. ఆ విషయం దాచేసి కెమికల్స్లో కలిసిన రసాయనాలతో పాటు రసాయనాల్లో కలిసినటువంటి కొవ్వు పదార్థాలు గురించి మేము మాట్లాడేందుకు దానివల్ల మనోభావాలు దెబ్బతున్నాయంట. అంతే తప్ప ఇక్కడ ఆవు లేదు, పాలు లేదు, వెన్న లేదు, దాంతో నెయ్యి తయారైపోయిన నెయ్యి దేనితో, పామాయిల్ తోటి, అలాగే అదర్ 20% కెమికల్స్లో ఖచ్చితంగా ఆ జంతువుల యొక్క కొవ్వు ఉందని నిర్ధారణ చేయడం. దాన్ని ప్రజల యొక్క మనోభావాలు ఎంత దెబ్బతింటాయన్న భయంతో మేము తగ్గి ఉంటున్నాం. ఎందుకంటే ఇది ప్రచారం జరిగితే అయ్యో బాబు ఇంతకాలం మేము ఆ ప్రసాదం తినామా, తప్పు చేసామా అనే బాధతో అనేక మంది భక్తులు వాళ్ళు శిక్షించుకుంటారు. ఆ భయంతో కేవలం మేము తగ్గుంటే దొంగని తిరిగి మమ్మల్ని భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. మతాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఒక చర్చిలో ఇలా జరిగితే అలాగే రియాక్ట్ అవుతాం, ఒక మసీదులో అలా జరిగితే మసీదులో అక్కడ కూడా అలాగే రియాక్ట్ అవుతాం. ఎందుకంటే ఒక్కొక్కరు నమ్ముకుంటారు ఒక దైవాన్ని, ఆ భక్తితోడు ఉంటారు, ఆ భక్తితోడు ఉండే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఉండగా ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ చేయవలసింది. చట్టసభల్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకొచ్చి జోళ్ళతోటి పెట్టి కాదని బొకాయిస్తూ ఉన్నాడు మన బొత్స సత్యనారాయణ.
మళ్ళా ఇంకో పక్క వెకిలి చేష్టలు. అసలు ఆ చట్టసభల్లో ఆ వెకిలి చేష్టలు, ఆ గోళ ఏంటో నాకు అర్థం కాదు. మొన్న శాసనసభలోకి వచ్చారు. ఏ గవర్నర్కి అయితే పట్టుకెళ్ళి విన్నపాలు ఇస్తారో ఆ గవర్నర్ మీదే కాగితాలు చించి ఆయన ప్రసంగంలో ఆయన మీద వేస్తా ఉన్నారు. ఇంక గవర్నర్ అయితే దయచేసి మీరు ఎవరు ఇంకెప్పుడు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇవ్వకండి. ఎందుకంటే ఆ గవర్నర్ అంటే మీకు భక్తి లేదు, విశ్వాసం లేదు, గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇంకా ముందు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక విన్నపం ఇచ్చి అర్హత మీరు అక్కడ కోల్పోయారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అలాగే వాళ్ళు తప్పు చేసి మేము తప్పు చేసినట్టుగా నిశ్చిగ్గా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గుర్తుందో లేదో, వాళ్ళ పిన్ని గారు ఒక ఆవిడ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు పిన్ని గారు. ఆవిడ జగన్ రెడ్డి రక్ష గోవిందా ఉంది ఎక్కడ సన్నిధానంలో. అంటే వెంకటేశ్వర స్వామితోటి వాళ్ళ అబ్బాయిని పోల్చింది. పోల్చి జగన్ రెడ్డి రక్ష గోవిందా. ఇది అక్కడ ఉన్న తిరుపతిలో దేవుడి మీద ఉన్న అభిప్రాయం. అలాగే ఇతను చూడాలి, దేవుడి ప్రసాదం మీరు చూడండి, చాలా క్లిప్పింగ్స్లో ఉంటుంది. ఎవరన్నా ప్రసాదం ఇస్తే మనం కళ్ళకత్తి నోట్లో వేసుకుంటాం. ఈ వాసన చూసి పక్కన అరస్తాడు. చాలా చిత్రమైనడు. ఇటువంటి చిత్రమైనడు మన ముఖ్యమంత్రిగా చేస్తే చిత్రమైన పరిస్థితి మనకు వచ్చింది ఇవాళ. అలాగే ఆ దేవుడు నల్లరాయి అన్నాడు ఎవడు కరుణాకర్ రెడ్డి, ఏమన్నా వెంకన్న బాబుది అది దేవుడా ఏమన్నా నల్లరాయి అన్నాడు. ఆయన తీసుకొచ్చి తిరుపతి టీటీడీ చైర్మన్గా చేశారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నాం. నాకు చాలా ఇష్టం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ ఆయన కూడా చాలా తప్పు చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుందో లేదో, తిరుమలని టౌన్షిప్ చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే సెప్టెంబర్ 10, 2005లో జియో నెంబర్ 338 కింద రిలీజ్ చేసే టౌన్షిప్ చేద్దాం అంటే రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తర్వాత కాలం ఏం చేసిందో మీ అందరికీ తెలిసిన విషయమే. భగవంతుడు గుర్తుంటే ఎట్లా ఉంటుందో మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. పాపం మొత్తం ఈ మ్యాటర్ అంతా అప్పుడు బొత్స సత్యనారాయణ గారికి, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయనకి పూర్తిగా తెలుసు ఆ విషయం, ఈ మ్యాటర్ అంతా. కానీ జగన్మోహన్ రెడ్డి తెలియదు పాపం. ఎందుకంటే అతను మనీ లాండరింగ్లో బిజీగా ఉన్నాడు, మనీ లాండరింగ్ చేసుకుని అడవుల్లో ఉన్నాడు. ఈ టైంలో చెక్క పెట్టుకునే టైంలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి తెలియకపోవచ్చు ఇటువంటి లోపల జరిగి అతను మనీ లాండరింగ్ మళ్ళా ఏంటిది భూ లావాదేవీలు వాటి మీద చాలా బిజీగా ఉన్నాడు, దాని మీద తెలియదు. కాబట్టి నేను కోరుకునేది, నేను తిరుపతి దేవస్థానాన్ని నా కోరిక, మా అందరి మనోభావాలు దెబ్బతిన్న కోరిక మేమంతా కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని జీవిత కాలం తిరుమలలోకి రానివ్వకూడదని ఆంక్షలు విధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఎవరైతే నిన్న చట్టసభల్లో భగవంతుడి యొక్క ఫోటోలు తీసుకొచ్చి వెకిలిగా నవ్వుతూ అవహేళన చేస్తూ ఆ జోళ్ళతోటి చేసి దాన్ని రాజకీయం చేద్దామని అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేటి, ఎమ్మెల్సీలు అయితేనే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం పాటు తిరుమల మీద ప్రవేశం లేకుండా చేయాలని చెప్పి తిరుపతి దేవస్థానం వాళ్ళని కోరుకుంటున్నాను. అది వెంకటబాబు అది ఎంతో చేస్తాడని చెప్పి కోరుకుంటూ, ఇటువంటి మతపరమైన విషయాల్లో మనోభావాలతో ఆడుకున్న వాళ్ళందరికీ ముందు ఇటువంటి శిక్షలే వేసి చేయకపోతే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి చిన్న విషయంలోనూ. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి శిక్ష జగన్మోహన్ రెడ్డికి, అతని కుటుంబానికి, అలాగే ఈ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. కల్తీ లడ్డు మీద, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే మన రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచం అంతా కూడా ఆయన దర్శనానికి తహతహలాడుతూ ఎప్పుడు దర్శనం దొరుకుతుందా ఆ ఒక్క క్షణం 2 క్షణాల గురించి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి వేచి ఉండే ప్రఖ్యాత గాయించిన దేవుడు వెంకటేశ్వర స్వామి. కొండ మీదకి వెళ్తే ఎంత ప్రశాంతత ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా ఎవరు వెళ్ళిపోదామన్నా కూడా ఆయన కటాక్షం ఉండాలి ఆయన దర్శనానికి. అంతటి
అంత ప్రపంచాన్ని కాపాడే దేవుడు, నమ్మే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పదు. అటువంటి కొండ మీద కల్తీ లడ్డూని తయారు చేసి నమ్మిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచారు అంటే ఎంత దుర్మార్గమైన పని. నేను రాజకీయాల జోలికి పోలేదు, దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకురా తలుచుకోలేదు. కానీ ఎంత దుర్మార్గమైన పని అది అంటే ఎవరు హర్షించదగ్గలేదు. అందరూ ఒప్పుకున్నారు దాంట్లో కల్తీ జరిగిందని. రిపోర్ట్స్ వచ్చాయి. నెయ్యే కాదది, కెమికల్స్ వాడారని రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు అక్కడ సుబ్బారెడ్డి గారు చైర్మన్గా చేసిన ఆయన కూడా దాంట్లో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయనే చెప్పడం జరిగింది. తప్పును ఒప్పుకొని లెంపలేసుకుంటే దేవుడు క్షమించే పరిస్థితి. మానవులందరూ కూడా ఎవరైనా, నేనైనా మీరైనా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేయడం సహజం. కానీ తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ దాన్ని పదే 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 తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం ఉంది చూడు, అది దారుణాతి దారుణంగా ఉందని నేను భావిస్తూ, ఆ విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు ఖచ్చితంగానే. నిన్న చాలామంది చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు, అవన్నీ కూడా దాంట్లో మీకు చూపించడం జరుగుతుంది. దాని మీద పెద్దలందరూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఆ యాంగిల్ తిప్పుకోండి. మీరు ముందుగా అది చూసి దాని మీద ఒక్కొక్కరు విశ్లేషణ ఇస్తారు. ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ సమావేశానికి మా పార్టీ అధ్యక్షులు జ్యోతి నవీన్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వర గారు, అదేవిధంగా మా తోట సుధీర్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. పాత్రికేయులకు ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మళ్ళీ ఇటువంటి సమావేశం పెట్టవలసి ఉంటుంది అనేది అనుకోలేదని చెప్పి మా నవీన్ చెప్పాడు. ఇప్పుడు నవీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇలా పెడతానని అనుకోలేదు, ఈ విధంగా పెడతానని అనుకోలేదు. కానీ మంచి ప్రెస్ మీట్ పెట్టాడండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీస్తున్నది కాపాడాలని పెట్టాడు. ఇది మంచిదనే సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున మీ అందరికీ తెలుసు, గతంలో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. తిరుపతి ప్రసాదం ఈరోజు కెమికల్స్ తయారు చేస్తారనేసి రిపోర్ట్స్ ఇస్తే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి అవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలిసేలా కూడా చేయడం జరిగింది. వైసీపీ నేతలు ఇది కాదంటున్నారు. కాదంటే ఇది కరెక్ట్ కాదు, మీరు తప్పు చేశారని చెప్పి మీ ద్వారా ప్రజలకు చెప్పాం. మళ్ళీ కాదంటున్నారు వాళ్ళు. అయితే ఈరోజు దేవుడితో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారండి. రాజకీయం, వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రసాదంలో ఇంత అవినీతి జరిగింది, ఇన్ని కోట్లు జరిగిందని చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇదేం కొత్త ఏం కాదండి. జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కొత్త ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి కాకుండానే అవినీతి చేశాడు. ఆయన ముఖ్యమంత్రి కాకుండానే అవినీతి చేశాడు. ఆయన ముఖ్యమంత్రి కాకుండా అవినీతి చేసి జైలుకి వెళ్ళాడు. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత మీ అందరూ తెలుసు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు చనిపోయిన దాని మీద సానుభూతితో వాళ్ళ అమ్మగారు చెల్లాయి అందరూ కలిసి ప్రజల్లోకి వచ్చి ఏదో ఓట్లు అడిగితే సానుభూతితో నెగ్గారు. మళ్ళీ అందరూ అనుకున్నారండి చాలా పెద్ద అవినీతి చేసి చాలా డబ్బు సంపాదించాడు కదా, ఈయన చాలా నిజాయితీగా పరిపాలన చేస్తాడు అనుకున్నారండి. కానీ ఇలాంటి దేవుడు ప్రసాదంలో కూడా అవినీతి చేస్తాడు ఎవరు ఊహించలేదండి. మైన్స్ దోసుకున్నావు, అన్నీ దోపిడీ చేసావు, ఈ రాష్ట్రం వనరులన్నీ దోసుకున్నావు, దాంతోపాటు తిరుపతి ప్రసాదంలో కూడా ఇలా దోపిడీ చేస్తారని ఎవరు ఊహించడం జరిగిందండి. చూడండి,
వాళ్ళు సుబ్బారెడ్డి చెప్పారు కదండి అవినీతి జరిగిందని, వాళ్ళ మనుషులు చెప్పారండి. ఒక విధంగా చూస్తానండి, వెంకటేశ్వర స్వామి తిరుపతిని అప్రతిష్ట పాలు చేయాలి అని వాళ్ళకి ఆలోచన ముందే కలిగిందండి, ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి ఇది నల్లరాయి అని ఆయన మాట్లాడాడు, ఇది నల్లరాయి అని చెప్పి. అదేవిధంగా చూసుకున్నట్టయితే వాళ్ళు క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు, ఏ దేవుడిని దేవుని పూజించుకుంటారు. వాళ్ళు నిజంగా సుబ్బారెడ్డి గారు క్రైస్తవులు, వాళ్ళ మిస్సెస్ కూడా బైబిల్ పట్టుకుని అనేక సందర్భాలు చర్చికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఆ టెంపుల్లోకి వారు వెళ్ళేవారు, నేను కాదంటలేదు. కానీ ఈరోజు తిరుపతి ప్రసాదం ద్వారా ఈరోజు ఎంత అవినీతి చేసి ఉండొచ్చు, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయండి. ఈ రోజున భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుపతిని అప్రతిష్ట పాలు చేయాలని చేస్తారు, వీళ్ళు కావాలని చేస్తారు, ఇది కావాలని చేస్తారండి, కావాలని చేస్తారు. ఈరోజు నివేదికలు ఇచ్చాయి కదండి, నివేదికలు ఇచ్చాయి కదా, అవి తప్పండి. అయ్యి నివేదికలు ఇచ్చాయి అవుతే ఈ రోజున సరే అక్కడితో కాకుండా ఈ రోజున చూడండి, ఈరోజు ఎవరైనా సరే ఇందాక మన నవీన్ చెప్పినట్టుగా మీరు ప్రసాదం ఎవరైనా పెడితేనండి చెప్పులు తీసి ప్రసాదం తీసుకుని తింటారు. ఏమైనా దేవుడి పట్టం ఇచ్చినప్పుడు కూడానండి చెప్పులు తీసి దేవుడి పట్టం తీసుకుంటారు. చాలామంది చూశాను, ఎవరైనా పాదయాత్ర చేస్తే కొంతమంది చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తుంటారు. అంతేందుకు నవీనే ఒకసారి దివిలి వెంకటస్వామికి పాదయాత్ర చేస్తున్నారు, చెప్పులు లేకుండా చేస్తున్నట్టే. నేను అదేంటి అలా చేస్తున్నారు, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి వద్దని చెప్పానండి. మనవాళ్ళు చెప్పండి ఒకసారి అని. కానీ పాదయాత్ర చేశారు, కాళ్ళు బొబ్బలు వచ్చినాయి. అంటే ఆ వెంకటేశ్వర స్వామి మీద దేవుడి మీద అంత భక్తితో పాదయాత్ర చేస్తుంటారు. అలాంటిది ఈరోజు సాక్షాత్ అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది, అలాంటి దేవాలయంలోకి వెంకటేశ్వర స్వామిని చెప్పులు వేసుకుని తీసుకొచ్చారు, మీరు పట్టుకున్నారు. మళ్ళీ ఏమో బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదు, ఆయన కూర్చుని ఉన్నారు, మిగతా వాళ్ళు పట్టుకున్నారు కదా. ఆయనకి తెలుసు వెంకటేశ్వర స్వామి భయం అని. పక్కన తోట తిమ్మతులు కూడా పట్టుకోలేదని ఆయనకి భయమే. వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయనకి తెలుసు, ఆయన పట్టుకోలేదు, బొత్స సత్యనారాయణ పట్టుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్టుకోమన్నారు కాబట్టి పట్టుకున్నారు వాళ్ళు, కానీ వీళ్ళు పట్టుకోలేదు. ఆయన పట్టుకోమన్నా సరే వీళ్ళిద్దరు పట్టుకోలేదు. చూడండి, ఎందుకంటే తెలుసు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం, ఆయన పవిత్రత అన్నీ తెలుసు వాళ్ళు. మిగతా వాళ్ళతో పట్టించారు వాళ్ళు. అంటే ఏమంటానంటే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయారండి. అంటే నేనేమంటారు, ప్రజలారా ఈ అమ్మ కూడా పట్టుకోలేదు, ఇచ్చినా సరే ఆవిడ పైకి చూపించట్లేదు, కింద పెట్టుకుంది ఆవిడ, సిగ్గుపడుతుంది ఆవిడ, కింద తల దించుకొని ఉంది, తల దించుకొని ఉంచోండి అమ్మ ఎమ్మెల్సీ. వచ్చా పట్టుకోలేదు, తోట పట్టుకోలేదు. వాళ్ళకి తెలిసండి తప్పు చేస్తున్న సంగతి. ఏదైతే కౌన్సిల్కి వస్తున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసండి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో చేస్తున్నారు వాళ్ళు. ఏమండి, తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది, 20,000 లడ్లు ఆ రోజు వాళ్ళు ఆ టైంలో ప్రసాదం ఇచ్చారు. దాంట్లోనండి వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళారు కదా దర్శనానికి, వైసీపీ వాళ్ళు కూడా తిన్నారండి. వాళ్ళు మనోభావాలు కూడా దెబ్బతిన్నారండి, అక్కడక్కడ కనబడుతున్నారండి. ఏంటి ఇలాంటి అవినీతి రాజకీయాలు చేస్తాడు, ఇంత ప్రసాదం మీద కూడా ఇంత అవినీతి చేస్తాడని మా ఊహించలేదు కొండబాబు గారని. అక్కడక్కడ కనిపిస్తుంటారండి. ఈ ప్రసాదం కూడా వచ్చిన తర్వాత అండి అక్కడక్కడ కనిపిస్తున్నారు, గుళ్ళోని అక్కడక్కడ కనిపించినప్పుడు. చాలా తప్పు చేశారండి మా నేతలు అని బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయండి. ఈరోజు రోజా కూడా ఇగో మావాడు చెప్పాడు, రోజా వీడియో వచ్చింది, తప్పు చేస్తాం మనం అని చెప్పి రోజా గారే మాట్లాడారు. ఈరోజు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారండి, ఏంటి ఎంత తప్పు చేస్తారు, అవినీతి ఈ రకంగా ప్రసాదంలో కూడా చేయాలా అని చెప్పి. అందులోకి పోనీ అది నెయ్యి కాదు, రకరకాల కెమికల్స్తో తయారు చేస్తారు, ఎంత దారుణం ఇది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజునండి ప్రజలు మిమ్మల్ని ఈరోజు తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా మీరు ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసుకుంటే రాబోయే కాలం భవిష్యత్తులో ఈరోజు ఉన్న గౌరవం కూడా పోతుంది. జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు హెరిటేజ్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే ముందు మాట్లాడలేదేటండి హెరిటేజ్ గురించి, ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటండి? హెరిటేజ్ సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? ఆ రోజున మీరు ఎమ్మెల్యేగా చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అంతకుముందు కూడా ఆరోపణ చేశారు హెరిటేజ్ మీద. ఏమైనా నిరూపించారండి? ఏమైనా తప్పు జరిగింది నిరూపించారండి? ఆ రోజు కూడా మీరు ఆరోపణ చేస్తారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆరోపణ చేశారు, ఒక్కటి నిరూపించలేదు. కేవలం మళ్ళీ తిరుపతి ప్రసాదంలో ఇది
వైసీపీ అవినీతి పాల్పడ్డది అని చెప్పిన తర్వాత, నిర్ధారణ తేలిన తర్వాత మళ్ళీ మీరు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు. కావాలని ఇవన్నీ. అదో పెద్ద సంస్థ ఒక్క చోట లేదు, అనేక రాష్ట్రాలు ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మీరు హెరిటేజ్ని లేకుండా చేద్దామని చూశారు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అది లేకుండా చూద్దామని అమూల్ కంపెనీ తీసుకొచ్చారు, అన్నీ చేశారు. అది వేరే మీ రాజకీయం. కానీ హెరిటేజ్ కంపెనీ ఈరోజు బ్రహ్మాండ ఫుడ్ ఐటమ్స్ ఇస్తుందని చెప్పి సర్టిఫై చేసి ఈరోజు ప్రజలకు ఇస్తున్నారండి. వాళ్ళు ఏదో తయారు చేసి ఇచ్చేత కాదు, సర్టిఫై చేయాలి, క్వాలిటీ బాగుంటేనే రిలీజ్ చేస్తారు. ఈరోజున మళ్ళీ హెరిటేజ్ మీద తోస్తున్నారు, అంటే డైవర్షన్. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం మళ్ళీ అన్నీ పోయింది, హెరిటేజ్ మీద ఆరోపణ చేస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఏదైనప్పుడు కూడా మీరు ప్రజల్లో తిరిగి అర్హత కూడా కోల్పోయారండి. ఈరోజు ఏమండి, ఒక్క హిందువులే కాదండి, వీరు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా బాధపడుతున్నారండి. ఏంటి ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి సంపాదన చేయవలసిన జగన్మోహన్ రెడ్డి? ఇటువంటి సంపాదన ప్రసాదాల్లో కూడా ఈరోజు కల్తీ కలిపి సంపాదించుకోవాలా జగన్మోహన్ రెడ్డి అని మిగతా కులస్తులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏదైనప్పుడు కూడా ఈరోజు ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో తిరుగుతున్నారో ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు కూడా ఆలోచించుకోవాలి. ఏదో ఆయన చెప్పాడని చెప్పి ఎదురుకు వస్తే మీ కాన్స్టిట్యున్సీలు కూడా, మీ ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించే పరిస్థితులు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాయి. ఈరోజు మీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతున్నాయి. ఈరోజు ఏదైనప్పుడు కూడా ఈ నీచ రాజకీయాలు మానుకుని రాబోయే కాలం భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది. అభివృద్ధిలో ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపండి, అభివృద్ధిలో ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపండి, మేమైనా తప్పు చేస్తే ఎత్తి చూపండి. అది ప్రతిపక్షం చేసే పని. అంతే తప్ప ఈ తప్పుల్ని తప్పుపుచ్చుకోవడానికి ఇంకా తప్పుడు రాజకీయాలు చేసి ఈరోజు ముందుకెళ్తే ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను.